వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని లివర్ మార్పిడి శస్త్రచికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లివర్ మార్పిడి నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ, లివర్ మార్పిడి శస్త్రచికిత్స ప్రస్తుతం చెన్నైలో అందుబాటులో ఉందన్నారు. మన ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు ఈ శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. లివర్ వ్యాధులు ఎందుకు వస్తాయి, లివర్ మార్పిడి ఎలా ఉంటుంది అనే దానికి అవగాహన, తర్వాత మీ ముందు ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండింటి గురించి ముఖ్యంగా చెప్పాలనేది. లివర్ వ్యాధులు అనేది ఇప్పట్లో చాలా ఎక్కువైపోయాయి. ఈ లివర్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఇది అన్ని ఆర్గాన్స్ని అనుసంధానం చేస్తుంది. హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, పేగులు, వీటన్నిటినీ మధ్యలో ఉండే లివరు అనుసంధానం చేస్తుంది. దీనికి 500 రకాల ఫంక్షన్లు ఉన్నాయి. అది తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మటుకే అది బయటకు వస్తుంది. సో ముఖ్యంగా దీని విధులు ఏంటంటే రక్తం గడ్డకట్టుకోకుండా ఉండడం, గడ్డకట్టుకునేట్టు చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో ముఖ్య భాగంగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా నోటి ద్వారా తీసుకుంటే అది ప్రతిదీ లివర్లోకి వెళ్ళి శుభ్రపరుస్తుంది. మనం మందులు తీసుకున్న మందులన్నీ లివర్లో వెళ్ళి మెటబాలిజం, అలాగే ఆల్కహాల్ తీసుకున్న లివర్లో వెళ్ళి అది డ్యామేజ్ చేస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే లివర్ మంచిగా ఉంటుంది. ఏది నోట్లో పెట్టుకుంటే అది లివర్లో వెళ్ళి రీసైకిల్ జరుగుతుంది. అలాగే ఇది లివర్ చాలా టాక్సిన్స్ క్లియర్ చేస్తుంది అన్నమాట. సో ఇన్ని రకాల విధులు సైలెంట్గా చేసుకుంటుంది. బాగా వచ్చింది. ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కుదురుతుంది. మేము చాలా పెద్దరికి నుంచే వచ్చాము. ఏం లేకుండానే ఆ హాస్పిటల్ వెళ్ళాం. రజనీకాంత్ సార్ ముందుకు వచ్చి నేనున్నాను, నేను చేపిస్తాను, మీరు రాండి అని అన్నారు. గవర్నమెంట్ తరఫున 10 లక్షలు శాంక్షన్ చేశారు. ధన్యవాదాలు సార్. మా పాపకి విత్తనాలు ఎలా చేయాలి, ఏంటి చదివించుకున్నామా లేదా అని భయపడ్డా లేదు. సార్ ముందు వచ్చి మా పాపకి గ్రామీణ శిక్ష పెట్టారు. మా పాప బతికిన రోజు వారికి ధన్యవాదాలు. చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితంలోనే నేను అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను. నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగే సమయంలో నా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి సుమారు 4 నెలల పాటు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో డిశ్చార్జ్ అయ్యేంత వరకు డాక్టర్ గారితో ఫాలోఅప్ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, వారి సమక్షంలో, అలాగే నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి ప్రధాన కారణమైనటువంటి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ విజయవంతంగా చేసిన రజనీకాంత్ గారి సమక్షంలోనూ మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పటి నుండి ఏ మొహమాటానికి వెళ్ళకుండా ఏమి సరే చూద్దాంలే చేద్దాంలే అనకుండా కంటే ఎక్కువగా అప్పట్లో మా వాళ్ళ పరిస్థితి ఎట్లుందండి, డాక్టర్స్తో కూడా కోఆర్డినేట్ చేయలేని పరిస్థితి, అంత అవగాహన కూడా లేదు. అప్పటి నుండి ఒక పెద్ద దిక్కులా ఉంటూ డాక్టర్ గారి మీద పదే ఒత్తిడి చేస్తూ పలుమార్లు ఫోన్లు చేసి నేను ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా అంత తొందరగా కోలుకొని, యాక్చువల్లీ నాది ఏది కంపాటబుల్, చాలా క్రిటికల్ సర్జరీ. మామూలుగా డోనర్ కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ డోనర్ కూడా కాదు. మా మిస్సెస్ది సేమ్ డోనర్ దొరక, మా మిస్సెస్ది ఏ గ్రూప్ అయితే నాకు బి గ్రూప్. అటువంటి పరిస్థితుల్లో కంపాటబుల్కి బిఫోర్ కొంత ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా నాకు 2-3 సార్లు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చింది. ఆ సమయంలో కూడా సార్ పెద్దలు డాక్టర్ గారితో మాట్లాడుతూ మాకు డాక్టర్ గారు వచ్చి చెప్పడం ఇలా ఫోన్ చేస్తున్నారు, మీరు ఆధారపడకండి బాగవుతారంటూ వారు ఇచ్చిన సహకారంతోనే, ఆ కాన్ఫిడెన్స్తోనే నేను మళ్ళీ కోలుకొని సర్జరీకి వెళ్ళగడం జరిగింది. దాదాపు 4 నెలలు ఫోన్ చేసినప్పుడు
రజనీకాంత్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. చాలా బాగుపడి టీం అంతా చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. చాలా బాగా చేశారు. సంతోషం. ధన్యవాదాలు. చూసి మీడియా మిత్రులు మీరందరూ ప్రజలకి ఏంటి అవగాహన కల్పించాలి. ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉండేటువంటి చికిత్స. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలానికి చెందిన డాక్టర్ రజనీకాంత్ ఉన్నత స్థాయి వైద్య సేవలు అందించడం గర్వకారణమన్నారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చుల్లో సహాయం అందిస్తోందని వివరించారు. కలిసి నెల్లూరు జిల్లాలోని విఆర్ కాలేజీ రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాలు ఇవాటి రాజకీయాల్లో కలిసిమెలిసి తిరిగా ఇంత సుదీర్ఘకాలం కలిసి ఉండేటువంటి స్నేహం చాలా అరుదైంది. ఎక్కువ సమయం స్నేహితులుగా ఉండాలన్నా కూడా ఇవాటి రోజుల్లో చాలా కష్టమైంది. ఎక్కడో ఒక చిన్న మనస్పర్ధ రావడము లేకుంటే దూరం రావడము ఇలాంటివి జరుగుతూ ఏది ఏమైనా ఎప్పుడు ఏం జరిగినా కాసేపు ఏదో కోపంగా మాట్లాడుకుంటామే తప్ప ఇన్ని దశాబ్దాల కాలంలో కలిసిమెలిసి సాగారు. వివేకానంద శేషయ్య ఇద్దరు ఒక వయసులో. ఈరోజు ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి డాక్టర్ రజనీకాంత్ గారు కానీ, డాక్టర్ ప్రవీణ్ కానీ, వెంకట్ కిరణ్ కానీ, మధు కానీ అందరూ ఇవాళ ఇక్కడ చేరామని అంటేనే ఇది ఒక ప్రత్యేకత. మనకి చాలా అరుదైనటువంటి ఈ యొక్క లివర్ మార్పిడి అనేటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆరోగ్య శాఖలో తీసుకురావడం అనేటువంటిది చాలా తక్కువగా చేసేటువంటి కార్యక్రమం. రజనీకాంత్ గారు చెప్పేటప్పుడు విన్నాను. అసలు లివర్ కొంచెం ఇబ్బందిగా ఉంది, లివర్ పాడవుతుందని తెలిసేది కూడా చివరి క్షణాల్లోనే తెలుస్తుంది బయటికి. ముందుగా అందరికీ తెలియదు. తెలుసుకోవాలనేది కొంచెం ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. ఇటువంటి దానిలో నాకు మొదటగా గ్లోబల్ హాస్పిటల్స్ 3 ప్రధానమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. గతంలో ఒకటి కిమ్స్ హాస్పిటల్, మరొకటి గ్లోబల్ హాస్పిటల్. ఈ యొక్క మెడికల్ ప్రొఫెషన్లో కొంతమంది రాణించగలరు. ఆ మెడికల్ ప్రొఫెషన్లో పోయిన వాళ్ళు ఇప్పుడు రజనీకాంత్, అలాగే డాక్టర్ రవీంద్రనాథ్, అలాగే డాక్టర్ భాస్కర్, ఇలాంటి వాళ్ళు మన ఆత్మూరు నియోజకవర్గం నుంచి రావడం అనేటువంటిది ఇవాటి తరంలో చాలా గొప్ప విషయం. ముందు తరాల్లో డాక్టర్ సుందరరామరెడ్డి గారు ఉండేవారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి ఉండేవారు. ఇలాంటి పెద్దలు చాలామంది ఈ ఆత్మహత్య రావడం. సార్ కొంచెం పెద్దగా చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మొట్టమొదటిగా మన జిల్లాలో లివర్ వ్యాధుల గురించి, లివర్ మార్పిడి గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు సమాజంలో లివర్ వ్యాధులు చాలా ఎక్కువై ఉన్నాయి. మితిమీరిన మద్యపానం, అలాగే సెడెంటరీ లైఫ్, ఈ 2 ముఖ్య కారణాలు. 50% కారణాలు వీటి వల్ల లివర్ దెబ్బతినడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన తాలూకా ఎమ్మెల్యే ప్లస్ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయనకి ఆరోగ్యం వీటి మీద అవగాహన ప్లస్ ప్రజలందరికీ మంచి జరిగేందుకు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లివర్ వ్యాధుల కారణాలు 4 రకాలు. మొదటిది ఆల్కహాల్, రెండవది వైరస్ హెపటైటిస్ బి/సి, మూడవది జన్యుపరమైన కారణాలు, 4వది ఉపకాయం అంటే స్థూలకాయం అంటారు, ఫ్యాటీ. వీటన్నిటి వల్ల లివర్ దెబ్బతింటే
లివర్ సిరోసిస్ అంటారు. ఈ లివర్ సిరోసిస్ మొదటి దశలో ఎటువంటి సూచనలు కనపడవు పేషెంట్కి. 2-3 దశల్లో మాత్రమే వాళ్ళకి లక్షణాలు కనపడతాయి. అవి ఎలాంటి లక్షణాలు అంటే కడుపులో నీరు రావడం, కామెర్లు ఎక్కువ అవడం, అలాగే రక్తపు వాంతులు కావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, అదే ఏదైనా గాయం జరిగిందంటే దాని రక్తం కారుతూనే ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో వాళ్ళు కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు. అలాంటి స్టేజ్లో ఐసీయూలో పెట్టారు. ఈ లక్షణాలన్నీ ఉంటే వాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ చేయలేము. లివర్ మార్పిడి సరైన చికిత్స అండ్ లివర్ మార్పిడితో పునర్జన్మ ప్రసాదించవచ్చు. లివర్ మార్పిడి అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం. ఇంతకుముందు ఈ వైద్యం లండన్, అమెరికా ఈ నగరాల్లోనే ఎక్కువ జరిగేది. ఇప్పుడు కరెంట్లీ ప్రస్తుతం ఆత్మకూరులోనే 5 లివర్ మార్పిడి సక్సెస్ఫుల్గా చేశాము. ఈ సమావేశంలో వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. అందరికీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది ఆపరేషన్ చేసి వాళ్ళు సాధారణ జీవితం గడుపుతారు. లివర్ మార్పిడి చేయాలంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, వాళ్ళ సొంత వాళ్ళు సగం లివర్ ఇవ్వాలి. ఇస్తే ఆ లివర్ చెడిపోయిన లివర్ తీసేసి ఆ సగం లివర్ పెడతాం. లివర్ అనేది ముఖ్యంగా పునరుత్పత్తి చెందుతుంది. అందువల్ల ఇద్దరికి సగం లివర్ ఫుల్ లివర్స్ అయిపోతుంది. సో ఇది ఒక రకం. రెండోది ఏంటంటే జీవన్ మృతుడు అంటారు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి బ్రెయిన్ అనేది చనిపోయి ఉంటుంది. బ్రెయిన్ చనిపోయి ఉంటుంది కానీ మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి 5 రకాల ఆర్గాన్స్ సేకరించవచ్చు. ఒకటి లివర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి మనం ఈ పేషెంట్కి అమర్చవచ్చు. సో ఈ అవయవదానం మీద విరివిగా ప్రచారం చేయాలి. ఒక వ్యక్తి చనిపోతూ 5 పునర్జన్మ ప్రసాదించవచ్చు. సో ఈ రకమైన పద్ధతుల్లో లివర్ మార్పిడి చేసుకొని సాధారణ జీవితం గడిపే వాళ్ళు మా నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు. నేను ప్రతి నెల మొదటి గురువారం నెల్లూరుకి వచ్చి లివర్ పేషెంట్స్ చూడడం జరుగుతుంది. నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ కూడా చూడడం జరుగుతుంది. అందువల్ల ఈ లక్షణాలు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలని నా మనవి. దాదాపు 20 లక్షలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అది 10 లక్షలు ఇస్తుంది. సో మిగతా 10 లక్షలు మనం పెట్టుకోవాల్సి ఉంది. ఇది భారతదేశంలోనే ఇంత తక్కువ ఖర్చులో లివర్ మార్పిడి చేస్తుంది. అదే అమెరికా, లండన్లో అయితే దాదాపు 1.5 కోటి అవుతుంది ఆపరేషన్. సో ఇది కూడా మీరు విరివిగా ప్రచారం చేయాలి. పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ సహాయం కల్పిస్తుంది. అలాగే దాతలు ఆన్లైన్లో మనం ఫండ్స్ రైజ్ చేయవచ్చు. ఈ రకంగా రైజ్ చేస్తే మన వాసింగ్ ప్రాంతానికి చెందిన ఒక పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ పాపకి 2.5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ పాప ఈరోజు మన ముందుకు వచ్చింది. ఆమె ఆరోగ్యకరంగా నార్మల్ మిగతా వాళ్ళలాగే స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. నేను డాక్టర్ మధుసూదన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ వ్యాధి. డాక్టర్ రజనీకాంత్ సార్ చెప్పినట్టుగా లివర్ వ్యాధి ఆల్కహాల్ వల్లే కాకుండా ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య గత 2 నెలల నుంచి మన దగ్గరికి లివర్ వ్యాధితోటి చాలామంది ఇబ్బంది పడడం, వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే క్రైటీరియాలో లేక వాళ్ళు చాలా సీరియస్ కావడం కూడా జరిగాయి. ఈ మధ్య రీసెంట్గా కేసెస్ ఎక్కువయ్యాయి. అవి ఆల్కహాలే కాకుండా ఇతర కారణాలు కూడా దానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. తర్వాత రెగ్యులర్గా తాగే టీ, కాఫీలు కాకుండా బ్లాక్ కాఫీ అనేది డైలీ ఒక కప్ ప్రిఫర్ చేస్తే ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది. మరియు మేము ప్రతి నెల ఫ్రీగా ఫైబ్రో స్కాన్ అనేది నిర్వహిస్తున్నాం. ఆ ఫైబ్రో స్కాన్ అనేది లివర్ వ్యాధి ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనకి లక్షణాలు తెలియవు. అది మనకి కామెర్లో కడుపులో నీరు వస్తేనే మనం లివర్ వ్యాధి అనుకుంటాము. మిగతా టైంలో లక్షణాలు లేకుండా చాలాసార్లు మేము ఎండోస్కోపీ చేసినప్పుడు రక్తనాళాలు ఉబ్బి రక్తస్రావం జరగడం అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క లివర్ వ్యాధి తెలుసుకోవడానికి
కేవలం స్కాన్ ఒకటే కాకుండా ఎండోస్కోపీ పరీక్ష మరియు ఫైబ్రో స్కాన్, అందరూ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేయించుకుంటారు. అవి అన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ ఫైబ్రో స్కాన్ అనేది చేయించుకోకపోవడం వల్ల దాని యొక్క స్థాయి తెలియడం జరగదు. సో అది ప్రతి నెల ఫ్రీగా విజయవాడ గేట్ దగ్గర ఉన్నటువంటి మధు గ్యాస్ హాస్పిటల్ నెల్లూరులో ఫ్రీగా చేస్తున్నాము. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు. మరియు నేను ప్రతి 2వ ఆదివారం పిఎస్పి ఆర్థో హాస్పిటల్కి రెగ్యులర్గా విజిట్ చేస్తాను. ఈ యొక్క లివర్కి సంబంధించి ఎవరు వచ్చినా దాని తగ్గ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ స్థాయిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్ రజనీకాంత్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సారు తన యొక్క చిరునవ్వుతోనే పేషెంట్ అందరినీ కూడా చాలా నయం చేస్తారు. రజనీకాంత్ సార్ డాక్టర్ కావడం ద్వారానే నేను కూడా డాక్టర్ అయ్యాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV